టీ కాఫీ అలవాట్లేని మేము ఏం తాగుతున్నామా అనుకుంటున్నారా? మేము ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏమిటా అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా సింపుల్. మేము డిటాక్స్ గ్రీన్ టీ అయితే తీసుకుంటున్నాము. ఇది కంప్లీట్లీ ఆయుర్వేదిక్. రిజల్ట్స్ బాగున్నాయని మేము వాడిన తర్వాతే వీడియోతో మీ ముందరకైతే వచ్చామండి. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మేము శ్రీదేవి హెర్బల్ స్టోర్ నుంచి ఆన్లైన్లో తెప్పించామండి. వీళ్ళ దగ్గర డిటాక్స్ గ్రీన్ టీ మాత్రమే కాదండి, మల్టీ మిల్లెట్ రాగి పౌడర్, సున్నిపిండి, ఈ ఫేస్ ప్యాక్స్ 2, ఇంకా సన్ స్క్రీన్ లోషను, ఈ ఫేస్ ప్యాక్ కలపడానికి కోకోనట్ షెల్ అండ్ బ్రష్, గ్రీన్ టీ వడబోయడానికి జాలీలు కూడా నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. సో మనకు ఆన్లైన్ లో మాత్రమే కాదండి, ఆఫ్లైన్ లో వాళ్ళ స్టోర్ కూడా ఉంది. ఒకసారి స్టోర్కి వెళ్తే ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయంట. ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాము, మీకు కూడా ఒక నమ్మకం అనేది కుదురుతుంది. అలాగే మేడంతో కూడా మాట్లాడి దాని యూజెస్ ఏందో తెలుసుకుందాం, పదండి. మేమైతే వచ్చేసాము శ్రీదేవి హెర్బల్ స్టోర్కి. ఇది ఉప్పల్ ఫీర్జాదిగూడ బాలాజీ నగర్ రోడ్ నెంబర్ 1లో ఉందండి. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ సంధి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాము. అసలు డిటాక్స్ గ్రీన్ టీ వాడిన తర్వాత ఇంకా చాలా బాగా అనిపిస్తుంది మాకైతే. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ దగ్గర ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి బెనిఫిట్స్ ఏంటి, అసలు ఇది వాడిన తర్వాత మాకు చాలా బాగా అనిపించి వాటి గురించి కూడా తెలుసుకుందామని స్పెషల్ గా ఈ రోజు దానికోసమే వచ్చామండి. థ్యాంక్ యూ. ఈ రోజు వచ్చినందుకు మీకు అండ్ సార్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు సార్ కి ఎట్లా అనిపించింది గ్రీన్ టీ? చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ఇది వాడిన తర్వాత అన్నిటి గురించి కూడా తెలుసుకొని మాకు ఏవేవి అవసరం అన్ని వాడుకుందామని డిసైడ్ అయిపోయాం. ఓకే ఓకే ఓకే. అండ్ మన ప్రేక్షకులు కూడా ఒకసారి డిటాక్స్ గ్రీన్ టీ అసలు ఎందుకు తీసుకోవాలి ఏంటి అనేది ఒకసారి మీ మాటల్లో వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. నా పేరు శ్రీదేవి అండి. సో మా దగ్గర స్కిన్ అండ్ హెయిర్ కేర్ మెయిన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. బట్ నాకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత అందరికీ ఆరోగ్యంగా ఉండాలని రీసెర్చ్ చేసి లాంచ్ చేసింది ఈ ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ అండి. దీన్ని ప్రతిరోజు 2 పూట్ల తీసుకోవడం వల్ల అందరికీ, ఇంట్లో పిల్లలకు కానీ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బాడీ ఇంటర్నల్గా డిటాక్స్ అవుతుంది, స్ట్రెస్ రిలీఫ్. ఇప్పుడున్న బిజీ లైఫ్లో అసలు స్ట్రెస్ అనేది లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. సో స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ గ్యాస్ట్రిక్. సో గ్యాస్ట్రిక్ ఏంటంటే ఇప్పుడున్న చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో పొద్దున్నే ఒక టాబ్లెట్ అయితే వేసుకుంటున్నారు, కానీ రెగ్యులర్గా టాబ్లెట్స్ వేసుకోవడం మంచిది కాదు. కాబట్టి దీన్ని ప్రతిరోజు 2 పూట్ల తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ని రెడ్యూస్ చేస్తుంది, స్లీపింగ్ డిజార్డర్ని రెడ్యూస్ చేస్తుంది, చక్కగా నిద్ర పడుతుంది, బాడీ పెయిన్స్ని రెడ్యూస్ చేస్తుంది. సో ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయండి. కొన్ని బెనిఫిట్స్ నేను ఈ వీడియోలో చెప్పకపోయినా దాన్ని మీరు ట్రై చేస్తే పర్సనల్గా కూడా తెలుస్తుంది. సో మీరు కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అసలు నిజంగా తాగితే కూడా చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఏం కలుపుతారండి దీంట్లో 17 హెర్బ్స్ ఉంటాయండి. అండ్ గ్రీన్ టీ అనగానే అందరూ భయపడతారు, గ్రీన్ టీ ఏంటి, మా వల్ల కాదు, మాకు నార్మల్ టీనే చాలా మంచిది అని చెప్పి. బట్ ప్రస్తుతం ఉన్న లైఫ్లో అసలు మనకి మంచి మిల్క్ కూడా దొరకటం లేదు. సో ఈ గ్రీన్ టీలో 17 హెర్బ్స్ ఉంటాయండి. కృష్ణ తులసి, వన తులసి, ఎసఫోడియా, రాక్ సాల్ట్, జింజర్, క్యూమిన్, పెప్పర్, లెమన్ గ్రాస్, టర్మరిక్, ఇట్లా అన్ని 17 హెర్బ్స్ ఉంటాయండి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది అనమాట. అండ్ చాలా మంది చక్కగా డైజెషన్ కూడా అవ్వని వాళ్ళు ఉన్నారనమాట. సో ఈ డైజెషన్ ప్రాబ్లమ్ కి కూడా ఇది ఒక మంచి సొల్యూషన్. కాన్స్టిపేషన్ కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఓకే, ఇక్కడ రకరకాల గ్రీన్ టీలు కనిపిస్తున్నాయి. అసలు గ్రీన్ టీలలో ఒకటే టైప్ ఉండదా? గ్రీన్ టీ ఇప్పుడు ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీలో అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. అది కాకుండా ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని ఈ జనరేషన్లో ఉమెన్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఓవర్ బ్లీడింగ్ ఇష్యూస్, పీరియడ్ టైంలో పెయిన్ రావడం, సో వాళ్ళందరి కోసం PCOS గ్రీన్ టీ. అలాగే వెయిట్ గెయిన్, సో ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యి వెయిట్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు మంచి హెల్తీ డైట్ తీసుకుంటూ రోజు కొంచెం వాకింగ్ చేస్తే చాలు, ఈజీగా దీంతోనే వెయిట్ లాస్ అవ్వచ్చండి. కానీ ఫాస్ట్ గా అయితే రిజల్ట్ ఉండదు మేడం. సో స్లోగానే రిజల్ట్ ఉంటుంది, బట్ బెస్ట్ గా వాళ్ళకి వెయిట్ లాస్ తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే స్కిన్ గ్లోయింగ్ గ్రీన్ టీ, కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ గా అన్ని యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇంటర్నల్ గా యూజ్ చేసినప్పుడు ఏంటంటే బ్లడ్ ప్యూరిఫై అయ్యి ఎక్స్టర్నల్ గా వాళ్ళకి మంచి గ్లో వస్తుంది. దాని గురించి స్కిన్ గ్లోయింగ్ గ్రీన్ టీ. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ గ్రీన్ టీ. సో మన బాడీకి అందాల్సిన సప్లిమెంట్స్ అందకపోయినా కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో ఎక్స్టర్నల్ గా ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా రిజల్ట్ ఉండదు. ఇంటర్నల్ గా ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ గ్రీన్ టీ తీసుకుంటూ ఎక్స్టర్నల్ గా ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రకాల గ్రీన్ టీలు ఉన్నాయి, ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పని చెప్తున్నారు కదా. మేమైతే ఇప్పుడు డిటాక్స్ గ్రీన్ టీ వాడుతున్నాం కాబట్టి నేనైతే సాటిస్ఫై, బాగుంది అని చెప్పని నేను చెప్పగలను. కానీ జనాలు కూడా ఎలా నమ్మడం? మనది ఆల్రెడీ ఆయుష్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. అలాగే నేను ఆయుర్వేదిక్ డిప్లొమా న్యాచురోపతి చేశాను. సో ఇది మన ఆయుష్ లైసెన్స్ అండి. అండ్ ఇది న్యాచురోపతి. అండ్ ఇది మన ఆయుర్వేదిక్ డిప్లొమా చేసింది. ఇది నేను 2023లో ఏపీ గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా తీసుకున్న అవార్డు. అండ్ సుమర్ గారి చేతుల మీదుగా అండ్ భూమిక గారి చేతుల మీదుగా తీసుకున్న అవార్డ్స్ అండి. ఇన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయా మీకు? రియల్లీ గ్రేట్ అండి అసలు మీరు.
నేను ఏదైనా ప్రోడక్ట్ కొనాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తానండి. అలాగే మీరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక్క ప్రోడక్ట్ మీరు కంపల్సరీ ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు లాంగ్ టైంలో నా జర్నీ ఉన్నంత కాలం మీరు కూడా ఆ జర్నీలో ఒక భాగంగా ఉంటారు. సో రిజల్ట్ మీకు ఎక్స్టర్నల్ గా కానీ ఇంటర్నల్ గా కానీ స్కిన్ కేర్, హెయిర్ కేర్ కూడా అన్ని ప్రొడక్ట్స్ చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇది డయాబెటిక్ టీ సంధ్య గారు. జనరల్గా అందరూ షుగర్ ఉంది అని చాలా భయపడుతూ ఉంటారు, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని. రెగ్యులర్గా డాక్టర్ సజెస్ట్ చేసిన మెడిసిన్ అనేది లైఫ్ లాంగ్ యూజ్ చేయాలని చెప్పి భయపడుతూ ఉంటారు. కానీ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే మంచి ఆహారం తీసుకుంటూ ఈ డయాబెటిక్ టీని, ఇది ఇన్సులిన్ ప్లాంట్ లీవ్స్ తో చేసిన పౌడర్ అండి, మన షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి. అంటే దీన్ని ప్రీ డయాబెటిక్ వాళ్ళు కానీ టైప్ 1 వాళ్ళు, టైప్ 2 వాళ్ళు ఇద్దరు తీసుకోవచ్చండి. సో వీళ్ళు ఒక 3 months కనుక వాడితే వాళ్ళకి లాస్ట్ 3 months యావరేజ్ అనేది ఖచ్చితంగా మాక్సిమం 5 నుంచి 6 లోపలే ఉంటుందండి. మంచిగా కొంచెం ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి. డయాబెటిక్ డెఫినెట్ గా కంట్రోల్ అవుతుందండి. అసలు నిజంగా డయాబెటిక్ పేషెంట్స్ కి అయితే ఇది నిజంగా శుభవార్త అండి. ఈ రోజుల్లో డయాబెటిక్ అసలు చిన్న ఏజ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది. అవునండి. అసలు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలా అని చెప్పని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అవును. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది వాడుతూ మనం ఫస్ట్ ఒక 2 months టాబ్లెట్స్ తో సెట్ చేసుకొని, ఇది అంటే ఒక కొలిక్ వచ్చిన తర్వాత కంటిన్యూగా ఇది వాడితే సెట్ అయిపోద్ది కదా. కంటిన్యూస్ గా యూజ్ చేస్తూ మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ని ఫాలో చేసుకుంటే చాలు, కంట్రోల్ అయిపోతుంది. నిజంగా ఇదైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఇది వాడితే మీరు లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదండి. ఇదేంటండి మల్టీ మిల్లెట్ రాగి పౌడర్ అంటే? ఇది మల్టీ మిల్లెట్ స్ప్రౌటెడ్ రాగి జావ పౌడర్ అండి. ఇప్పుడు పిల్లలందరికీ రోజు కూడా హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్ అవన్నీ ఇస్తూ ఉంటారు. వాటిల్లో షుగర్ తప్పితే వాళ్ళ బాడీకి ఎక్కువగా ఉపయోగపడేవి ఏమీ లేవు. సో ఇదేంటంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి రోజు 2 పూట్ల తీసుకోవడం వల్ల మెయిన్ బోన్స్ ని స్ట్రాంగ్ చేస్తుందండి. చాలా తొందరగా పిల్లలు ఏంటంటే ఏదైనా చిన్న పని చేయగానే అలసిపోతున్నారు, అండ్ మనం కూడా ఏంటంటే కొంచెం ఏదైనా చిన్న పని చేయగానే అలసిపోతూ ఉంటాము. ఇదేంటంటే రాగులు, సజ్జలు, జొన్నలు, ఉలవలు, పెసలు, మినుములు, గోధుమలు ఇవన్నీ కూడా స్ప్రౌటింగ్ అండి. అంటే వాటర్లో నానబెట్టి మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత వాటిని ఎండ తగలకుండా ఎండబెట్టిన తర్వాత పౌడర్ చేసి, అంటే వేయించిన తర్వాత పౌడర్ చేసి ప్యాకింగ్ చేసింది. సో ఇది కూడా మనకి కస్టమర్స్ అందరికి చాలా బాగా హెల్ప్ అయింది అనమాట. ఎందుకంటే పిల్లలు తొందరగా అలసిపోతే చాలా నీరసంగా వాళ్ళు డే అంతా పొద్దున్నే కాలేజ్కి వెళ్ళి వస్తారు, అండ్ మనం కూడా ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చి బిజినెస్ చేసుకొని ఇలా ఉమెన్ కూడా అలసిపోయి ఉన్న వాళ్ళకి ఇది తీసుకున్నాక చాలా తొందరగా ఎనర్జెటిక్ గా, ఆరోగ్యంగా ఉంటారండి. కరెక్టే, కానీ మనకు బూస్ట్, హార్లిక్స్ అంటేనేమో తీయగా ఉంటాయి కాబట్టి పిల్లలు అవి తీసుకోవడానికి ఇష్టపడతారు, కానీ ఇవి తీసుకుంటారంటారా? ఎస్, ఇది బెల్లం వేసి ఇవ్వడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు చెప్పినట్టు నేను ప్రిపేర్ చేసినప్పుడు కూడా అదే భయపడ్డాను, ఎందుకంటే జావనంగానే పిల్లలు ఇష్టంగా తీసుకుంటారా లేదా అని. లేదు, ఫస్ట్ లో 400 grams తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు 400 grams మినిమం క్వాంటిటీ కూడా లేదండి, ఎందుకంటే ఎక్కువ నాకు ఆర్డర్స్ ఇస్తుంది 800 grams 3.2 kgs. ఒక్కసారి కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాత్రం నెక్స్ట్ టైం బిగ్ క్వాంటిటీనే నాకు ఆర్డర్స్ వస్తున్నాయి అన్నమాట. సో చాలా బాగుంది. బెల్లం వేసి తీసుకోవచ్చు అన్నారు కాబట్టి ఇచ్చేయచ్చు ఈజీగా, పిల్లలు కూడా ఇష్టంగా తాగుతా ఉంటారు. ఓకే, బాగున్నాయండి ప్రోడక్ట్స్ అన్ని. మీరు ఏది చెప్తున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అసలు డిఫరెంట్ గా. ఇదేంటండి బాబు, ఏంటి కుప్ప? సో ఇవన్నీ ఆన్లైన్ ఆర్డర్స్ మేడం. మనకి డైలీ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు కస్టమర్స్, వాళ్ళకి ప్యాక్ చేసి కొరియర్ చేసి పంపించేస్తాము. చూడండి ఒక్కసారి, డైలీ ఆర్డర్స్ ఇలా వెళ్తూనే ఉంటాయి అన్నమాట. ఎస్ మ్యామ్, మనది 98% ఆన్లైనే అండి. సో కంటిన్యూస్ గా కాల్స్ కూడా వస్తాయి. మేము కొన్నిసార్లు కాల్స్ కూడా ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్. సో డైరెక్ట్ గా మన herbal&co.in వెబ్సైట్ లో ఆర్డర్ చేసేసుకోవచ్చు అండి. వాళ్ళకి లొకేషన్ బట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగానే కొరియర్ కూడా రీచ్ అయిపోతుంది. హెల్త్ గురించి కేర్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో నా బిజినెస్ స్టార్ట్ చేసిందే బాత్ పౌడర్ తో అండి. బాత్ పౌడర్ చాలా సక్సెస్ అయింది. ఇది స్పెషల్లీ బేబీ బాత్ పౌడర్ పుట్టిన పిల్లల దగ్గర నుంచి అందరూ యూజ్ చేసుకోవచ్చు 11 years వరకు. అలాగే బేబీ బాత్ పౌడర్ ఏంటంటే చిన్న పిల్లలకి యూజ్ చేసేటప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చెప్పి. అందుకోసమే వాళ్ళ కోసం చాలా స్పెషల్ కేర్ తీసుకొని ఈ బాత్ పౌడర్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. అలాగే మనకి పిల్లలకి చాలా మంది చాలా కేర్ తీసుకుంటారు ప్రొడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు, కానీ వాళ్ళు కంపల్సరీ యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్స్ గురించి అవగాహన అనేది లేదు. ఇది సోమిడి చెక్క అంటారండి. ఇలా పీసెస్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని జస్ట్ ఒక చెక్కని మనం వాటర్ లో వేసి నైట్ నానబెట్టేస్తే మార్నింగ్ కల్లా మనకి రంగు అనేది ఎరుపు రంగులోకి వచ్చేస్తుంది. దాల్చిన చెక్క అయితే కాదు కదా? కాదండి. సో ఇది సోమిడి చెక్క అంటారనమాట. సో ఇది మనకి ధ్వజస్తంభంగా మనకి గుళ్ళలో ఉంటుంది చూసారా, సో అది ఈ సోమిడి చెట్టేనండి. అండ్ ఈ చెక్కని జస్ట్ మనం నైట్ నానబెట్టేసి మార్నింగ్ కల్లా వాటర్ చేంజ్ అవుతుంది. ఆ వాటర్ ని మనం స్నానం చేపించే బకెట్ లో కలిపేసి రోజు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ స్నానం చేయొచ్చు. ఇక్కడ స్పెషల్ గా చిన్న పిల్లలని ఎందుకు చెప్తున్నానంటే
ఈ జనరేషన్లో పిల్లలందరికీ కూడా చిన్న ఏజ్లోనే డ్రై స్కిన్ అని చెప్పి సోరియాసిస్, ఎగ్జిమా ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అలా రాకుండా ఉండడానికి ఇది ఒక మంచి ప్రికాషన్ అనమాట. అండ్ చాలా అంటే ఇది ఒక్క పీసే మళ్ళీ మనకి ఒక 2-3 టైమ్స్ వరకు వస్తుంది. ఓకే, సో మళ్ళీ మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇవాళ వాటర్ లో బాయిల్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టి రేపు ఎల్లుండి అట్లా మళ్ళీ కలర్ పోయేంత వరకు కూడా మళ్ళీ వాడుకోవచ్చు. ఓకే, సో ఉమెన్ కోసం చందమామ బాత్ పౌడర్ అండి. అంతేనా? పిల్లలకి లేడీస్ కేనా? జెంట్స్ కేం లేవా? ఇప్పుడు ఇంత ఇక్కడి వరకు తీసుకొచ్చిన తర్వాత నాకంటూ ఏం లేవని మా వారు అడుగుతారేమో. ఎస్ అలాగే మెన్స్ కి కోసం కూడా స్పెషల్ గా బాత్ పౌడర్ ఉందండి. ఎందుకంటే మీరు అడిగినట్టే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ మా సార్ కోసం ఏం లేదా ఆయన అడుగుతున్నారు అని చెప్పి స్పెషల్ గా అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ కోసం కూడా స్పెషల్ గా మెన్స్ బాత్ పౌడర్ ఉందండి. అంటే బాత్ పౌడర్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఏంటి? ఎందుకంటే మేడం మన పిల్లల స్కిన్ నేచర్ వేరుగా ఉంటుంది, మన స్కిన్ అండ్ జెంట్స్ స్కిన్ కూడా వేరుగా ఉంటుంది అనమాట. సో దాని గురించి మనకి బాత్ పౌడర్ లో కూడా వెరైటీస్ ఉన్నాయి అనమాట. ఓకే, ఇవేంటండి ఇక్కడ రకరకాల క్లేలు? అంటే పిల్లలు బొమ్మలు చేస్తారు కదా, అవేనా? కాదండి, యాక్చువల్ గా మనకి ముల్తానీ మట్టి అందరికీ తెలుసు. అలాగే ఈ క్లేస్ ఏంటంటే మేడం, ఇప్పుడు పింక్ క్లే ఉంది కదా, ఆస్ట్రేలియాలో అక్కడ వెదర్ కి న్యాచురల్ గా ఫామ్ అయిన మట్టి. ఇక్కడ ఎందుకు ఇన్ని క్లేస్ ఉన్నాయంటే మేడం, సో మనకి నార్మల్ గా స్కిన్ కేర్ లో లైక్ పింపుల్స్ ఉన్నా, ఓపెన్ పోర్స్ ఉన్నా, యాక్నే ఉన్నా, మెలస్మా ఉన్నా, వాళ్ళకి స్కిన్ కేర్ లో కెమికల్స్ లేకుండా మనం చూస్తున్నాం కాబట్టి ఈ న్యాచురల్ క్లేస్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి పింపుల్స్ రెడ్యూస్ అవుతాయి, యాక్నే రెడ్యూస్ అవుతుంది, మెలస్మా రెడ్యూస్ అవ్వడానికి, అలాగే స్కిన్ టైటనింగ్ కూడా అండి. ఓపెన్ పోర్స్ రెడ్యూస్ అవుతుందా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి అండ్ ట్రీట్మెంట్స్ లో కూడా చాలా టైం పడుతుంది. కానీ న్యాచురల్ గా ఈ క్లేస్ ని రెడ్యూస్ అంటే రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల ఓపెన్ పోర్స్ కూడా న్యాచురల్ గా క్లోజ్ అయిపోతాయి. ఈ బాటిల్స్ అన్ని ఏంటండి? సో ఇవి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అండి. సో మనకి హెయిర్ కేర్ లో హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేయడానికి ఆనియన్ హెయిర్ ఆయిల్ చాలా బాగుంటుందండి. సో ఆనియన్ హెయిర్ ఆయిల్, నీమ్ తులసి షాంపూ హెయిర్ కేర్ లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి సో ఈ బ్రింగరాస్ హెయిర్ ఆయిల్ కానీ అలాగే ఆమ్లా షాంపూ కానీ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ జనరేషన్ లో వాళ్ళకి బాగా ఉపయోగపడేది ఏంటంటే ఈ ఆనియన్ రోజ్మెరీ సీరం అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని వెళ్ళలేరు, డ్రై హెయిర్ ఉంటుంది. సో ఆ డ్రై హెయిర్ లేకుండా హెయిర్ హెల్దీగా కనిపించడానికి నాన్ స్టిక్కీ, నాన్ గ్రీజీ ఆనియన్ హెయిర్ సీరం అండి. అంటే ఇప్పుడు ఇది పెట్టడం వల్ల మనకి ఆయిల్ అప్లై చేసి ఉన్నట్టు ఉండదు, చాలా బాగుంటది అనమాట. మనం డిఫరెంట్ హెయిర్ స్టైల్ యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఓకే, అండ్ ఈజీగా హెయిర్ గ్రోత్ కి రోజ్మెరీ వాటర్ అండి. సో ఈ రోజ్మెరీ వాటర్ ఇప్పుడు అందరికి చాలా బాగా ఎక్కువగా ప్రమోట్ అయింది అనమాట. సో ఇది రోజ్మెరీ వాటర్ ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ కి చాలా బాగా అండ్ ఫాస్ట్ గా రిజల్ట్ ఉంటుంది అనమాట. జస్ట్ మనం 3 to 6 months కంటిన్యూస్ గా డైలీ స్ప్రే చేసుకోవాలి. ఈవినింగ్ కానీ నైట్ టైం కానీ స్ప్రే చేసుకుంటే చాలు, మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది. బాల్ హెడ్ కూడా వస్తుందా? అంటే ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటే కంటిన్యూస్ గా యూజ్ చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే బాల్డ్ హెడ్ అంటే వాళ్ళకి పోర్స్ క్లోజ్ అయినాయి అనుకోండి, ఉపయోగం అనేది ఉండదు. ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు వాడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు జనరేషన్ లో ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి బాల్డ్ హెయిర్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకని అడుగుతున్నా. ఇదే కాకుండా మన దగ్గర న్యాచురల్ సన్ స్క్రీన్ SPF 50+ ఉంటుందండి. అండ్ మాయిశ్చరైజర్ కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి స్పెషల్ మాయిశ్చరైజర్ ఉంటుంది. సో పిల్లలకి స్పెషల్ గా బేబీ మాయిశ్చరైజర్ అండ్ మన కోసం కూడా రెగ్యులర్ గా మాయిశ్చరైజర్ ఉంటుంది. సో ఈ రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్ లో ఏంటంటే స్కిన్ డ్రై అయిపోతుంది కాబట్టి అండ్ ఇది అప్లై చేసినప్పుడు కూడా ఆయిలీగా ఉండదు. సో ఈ మాయిశ్చరైజర్ కూడా మనం గీతో ప్రిపేర్ చేస్తామండి. చాలా మనకి డ్రైనెస్ లేకుండా స్కిన్ కూడా చాలా హెల్దీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది న్యాచురల్ నీమ్ తో చేసిన నీమ్ ఫేస్ వాష్ అండి. ఇది యూజ్ చేసినప్పుడు కూడా యాక్నే వాళ్ళకి చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది స్కిన్ అనేది అండ్ గ్లోయింగ్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. అన్ని కూడా హెయిర్ ఆయిల్స్, సిరమ్స్ అవే చెప్తున్నారు. కామన్ ప్రాబ్లం ఏంటంటే వైట్ హెయిర్, దానికి కలర్ ఏమన్నా ఉందా మీ దగ్గర? ఎస్ మ్యామ్, హెయిర్ కలర్స్ కూడా న్యాచురల్ కలర్సే ఉన్నాయి. అవేంటియో చూద్దాము. సో ఇది హెన్నా అండి, అంటే గోరింటాకు, అండ్ ఇది నీలి ఆకు. సో ఇది ఒక రోజు హెన్నా పెట్టుకొని మరుసటి రోజు ఇండిగో నీలి ఆకు పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది న్యాచురల్ గా బ్లాక్ అవుతుంది. అండ్ దీన్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నామంటే మనకి బయట మార్కెట్ లో చాలా కలర్స్ ఉన్నాయండి. సో వాటిని జస్ట్ ఒక 5 minutes లో యూజ్ చేయగానే హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది. కానీ అవి కెమికల్స్ వల్ల లాంగ్ టైంలో అది యూజ్ చేస్తే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అంటే హెయిర్ ఫాల్ అవడం కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, అండ్ క్యాన్సర్ లాంటి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చి కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు అనమాట. సో అలా రాకూడదని చెప్పి మేము లాస్ట్ 6 years నుంచి మా కస్టమర్స్ కి ఇదే రికమెండ్ చేస్తున్నామండి. అండ్ ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, హెయిర్ కూడా అందరికి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ ని రెడ్యూస్ చేస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ రెగ్యులర్ గా యూజ్ చేస్తే ఏంటంటే హెల్దీగా అంటే కలర్ కూడా వెంటనే పోకుండా లాంగ్ టైం ఉంటుంది. ఒక చిన్న టిప్ ఏంటంటే హెన్నా కానీ ఇండిగో కానీ మిక్స్ చేసుకునేటప్పుడు హాట్ వాటర్ కన్నా కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఆ గుజ్జుతో మిక్స్ చేసుకోవడం వల్ల 20 to 30 days వరకు కూడా కొంతమంది కస్టమర్స్ కి ఉంది. చింతపండు గుజ్జుతోట? ఎస్ మేడం.
సో మీరు అందరు కూడా చాలా మంది చింతపండు గుజ్జ అని చెప్పి చాలా మంది ఎంత డౌట్స్ వచ్చినాయి అంటే జుట్టు ఊడిపోతుందా, మళ్ళీ కలర్ తొందరగా పోతుందా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయండి. కానీ చింతపండు గుజ్జుతో పెట్టుకోవడం వల్ల మనకి గ్రే హెయిర్ కూడా ఎక్కువ అవ్వకుండా ఉండడానికి, డాండ్రఫ్ ని రెడ్యూస్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. మామూలుగా హెన్నా ఇండిగో పౌడర్ బయట మార్కెట్ లో కూడా దొరుకుతాయి కదండి, మీవే ఎందుకు వాడాలి? ఎస్ మేడం, మీరు చెప్పినట్టు హెన్నా ఇండిగో బయట కూడా దొరుకుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే రెడ్ కలర్ రావడానికి కూడా కెమికల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకే మనది హెన్నా ల్యాబ్ టెస్టెడ్ అండి. మనది ప్రతి అంటే ఆయిల్ లైసెన్స్ ఉంది అండ్ ప్రతి ప్రొడక్ట్ కూడా మనం ల్యాబ్ టెస్ట్ అనేది చేపించాము. సో ఇది న్యాచురల్ అండి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు కూడా ఒక నమ్మకం ఉంటుంది అనమాట. నేను ఇదే ఎందుకు వాడాలని మీకు వచ్చినట్టే చాలా మంది కస్టమర్స్ కి కూడా డౌట్ వస్తుంది. హెయిర్ కలర్ వేసుకోవడానికి చాలా మంది భయపడతారు, అవును. ఈవెన్ నాతో సహా. Yes, ఇంతవరకు కలర్ వేయలేదు. చాలా మంచి డెసిషన్ మేడం, ఎందుకంటే దాని వల్ల చాలా స్ట్రగుల్ అవుతారనమాట. సో చాలా మంచిది, ఆ డెసిషన్ అనేది కంటిన్యూ చేయండి. సో చూసారు కదండి, ఇన్ని ప్రోడక్ట్స్ గురించి మేడం అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదిగాక ఇప్పుడు అందరూ కూడా ఆయుర్వేదిక్ ని ప్రిఫర్ చేస్తున్నారు. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు ఎలా ఆర్డర్ చేసుకోవాలని. నేను కంటిన్యూగా స్క్రీన్ మీద అయితే వాళ్ళ నంబర్ అయితే ప్రొవైడ్ చేశాను కదండి. సో దానికి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఏదైనా కావాలంటే హెర్బల్ అండ్ కో అనే వాళ్ళ వెబ్సైట్ కూడా ఉందండి, దాంట్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మాత్రమే కాదండి, వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది. యాక్చువల్గా ఇంకా వేరే కంట్రీస్లోనే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మన ప్రోడక్ట్స్ని మనం వాడట్లేదు, కానీ వేరే కంట్రీస్లో మాత్రం వాడుతున్నారు. సో మన ఆయుర్వేదిక్ని మనం వాడి మనం దాన్ని ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. అది కాక వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి వాడడంలో ఎటువంటి నష్టం లేదండి. మేము ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అసలు యాక్చువల్ వాళ్ళ సర్టిఫికేట్స్ ఏంటిది, ఇవన్నీ ఏమున్నాయి అన్ని చూసుకోవడానికే మేము ఇక్కడికి వచ్చి మీకు చూపిస్తున్నామండి. సో తప్పకుండా నమ్మకంగా మీరైతే ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనండి, పెట్టేస్తున్నారు కదా ఇప్పుడే. ఓకే దెన్ బాయ్, ప్లీజ్ విజిట్.